4 ఏళ్ల క్రితం నిలిచిపోయిన అమరావతి రైతుల పాదయాత్ర ఎట్టకేలకు పూర్తయింది. 14 రాజధాని గ్రామాల రైతులు ఇంద్రకీలాద్రి వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. సుమారు 8 గంటలు సాగిన ఈ పాదయాత్రలో గతంలో పోలీసులు చేసిన లాఠీ చార్జ్ని రైతులు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి నిర్మాణ పనుల్లో కదలిక రావడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతు ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అంటూ స్థానిక రైతులు చేసిన పోరాటం 1631 రోజులు సాగింది. జగన్ సర్కార్ ఎన్ని కష్టాలు పెట్టినా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. 2020 జనవరి 10న కనకదుర్గమ్మకు దండాలు పెట్టుకుని అఖండ జ్యోతితో రైతులు బయలుదేరారు. అయితే వారిని పోలీసులు మధ్యలోనే అటకాయించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లతో అడ్డుగా నిలబడ్డారు. వెనుదిరిగి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేశారు. కానీ రైతులు మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఇనుప కంచెలు దాటి ముందుకు కదిలారు. దాంతో పోలీసులు రెచ్చిపోయి వారిపై లాఠీ చార్జ్ చేశారు. ఆడవాళ్లని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల దెబ్బకు చాలా మంది గాయాల పాలయ్యారు. కొంతమందికి రక్తాలు సైతం కారాయి. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయింది. ఆ తర్వాత రైతులు రాజధాని దీక్షను నిరంతరాయంగా కొనసాగించారు. ఆనాడు ఆగిపోయిన అమరావతి ఉద్యమ ర్యాలీని రైతులు ఎట్టకేలకు పూర్తి చేశారు. 4 ఏళ్ల క్రితం అమ్మవారికి పొంగళ్లు, పసుపు కుంకుమలు పట్టుకెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన మొక్కును ఆదివారం చెల్లించారు. తెల్లవారుజామున 4 గంటలకు తుళ్లూరు నుంచి అఖండ జ్యోతితో పాటు పసుపు కుంకుమలు, అమ్మవారి చిత్రపటాలు చేతబూని పొంగళ్లను నెత్తిన పెట్టుకుని ఇంద్రకీలాద్రి వైపు కాలినడకన బయలుదేరారు. సుమారు 21 కిలోమీటర్లు కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మార్గ మధ్యలో రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం, మల్కాపురం, వెలగపూడి, తాళ్లాయపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, అనంతవరం, నెక్కళ్లు, పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల రైతులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులు 11 గంటల సమయానికి ఇంద్రకీలాద్రికి చేరుకుని ఆలయంలో పూజలు చేశారు. ఇన్నేళ్ల తరువాత మొక్కును చెల్లించడంపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం. అయితే రాజధాని 70% పూర్తయిన దాన్ని కట్టకుండా విధ్వంసం చేస్తుంటే మేము అమరావతి రైతుల మహిళలు అమ్మవారిని వేడుకుందామని కనకదుర్గ గుడికి వస్తుంటే రానియకుండా పెట్రోల్ బంక్ దగ్గర దమనకాండ చేసి రాక్షస క్రీడ చేసి లాఠీలతో కొట్టడం ఏ రకంగా చేశారోనండి. అందరం ఆ రోజే అనుకున్నాము మళ్ళీ అమ్మవారి మొక్కులు తీర్చాలి, బాబుగారు గెలవాలి అని. ఇప్పుడు బాబుగారు గెలిచారు, ఎన్డీఏ కూటమి గెలిచింది. అందువల్ల ఈరోజు తెల్లవారుజామున 5 దగ్గర నుంచి పొంగళ్ళు, పసుపు కుంకుమ, చీర సారాలతో మేళ తాళాలతో అమ్మవారికి జాతర చేస్తా ఈరోజు గుడికి వచ్చామండి. దుర్గ గుడికి వెళ్తుంటే మేమేదో పాపం చేసినట్టుగా చట్ట వ్యతిరేకం అని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసి మా రక్తం కళ్ళ చూసింది. అదే అమ్మ పైనుండి చూసి తన బిడ్డల్ని ఎవరైతే హింసించారో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పింది. ఈరోజు అమ్మ దయతోనే అమరావతి ఏకైక రాజధానిగా నిలబడింది. బాబు గారు సింహాసనంలో కూర్చున్నారు. ప్రజలందరూ అమరావతి రక్షకుడు వచ్చాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఈ పాదయాత్రలో 4 ఏళ్ల క్రితం పోలీసులు, వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలను రైతులు గుర్తు చేసుకున్నారు. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద నాడు పోలీసులు చేసిన దమనకాండ అంతా ఇంతా కాదు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళుతున్న రైతులపై జిల్లా ఎస్పీ విజయరావు లాఠీ చార్జ్కు ఆదేశాలిచ్చారు. రైతులను ఎటూ కదలకుండా చేసి 2 వైపులా ఇనుప కంచెలతో నిర్బంధించి చితకబాదారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా చూడకుండా కొట్టారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అమరావతి రైతుల కళ్లలో ఆనందాలు విరబూశాయి. ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు అమరావతిపై దృష్టి సారించడం, ఆయా ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు మొదలు పెట్టడంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆశలు మళ్లీ చిగురించాయి. ఇటీవల అమరావతిలో సీఎం పర్యటించడంతో ఆనాడు ఆగిపోయిన కనకదుర్గమ్మ మొక్కును రైతులు పూర్తి చేశారు.